गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानित्यविनिर्मुक्तं निजपूर्णबोधप्रबोधकं श्रीनित्यानन्दराजयोगिरमयाय गुरुं भजे। पूज्यश्री సర్వాధ్యక్షుడైనటువంటి నిర్మలానంద నారాయణ స్వాముల వారికి, సభాధ్యక్ష స్థానం ఉన్నటువంటి మాకు గురు సమానులు శ్రీ అభయానంద కోనరామ స్వాముల వారికి, మరి అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులు సమాన స్వాముల వారికి మరి పాల్గొన్న నమస్కారములు. వేదికమైనటువంటి పెద్దలందరికీ నా ద్వారా నమస్కారములు. అట్లానే నేను మాకు కాన్ఫరెన్స్ కాల్లో విచారం చెప్తున్నటువంటి సత్యానంద సత్యమారావు వారికి కూడా నా ద్వారా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మనకు పెద్దలు సూచన తెలియజేశారు కనుక వారు సూచించిన మేరకు నేను ఇక్కడ ఉపన్యాసం తెలియజేస్తాను. గురువు గారు ఎవరికి ఈ బోధ చెప్పాలని చెప్పారంటే, ఎవరినో దోమవాదం పిలిచి అయ్యా మీకు నేను వేదాంత విచారం చెప్తాను, దేవుడిని చూపిస్తాను రమ్మని చెప్పి పిలిచి చెప్పమందా. అయితే ఎవరికి చెప్పాలా అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, తనకు తావచ్చి సద్బోధను తెలుపుమటంచు మృక్కు తన శిష్యునకు వినజెప్పదనజనొక గురుడు అనుమానించకముని కతిదయతోడన్. శిష్యుడుగా వచ్చి, స్వామి ఈ జనవర్ణాలు బాధ నేను భరించలేను, నన్ను కడతీర్చే మార్గాన్ని నాకు తెలియజేయండి స్వామి అని గురుదేవుని ఎవరైతే వచ్చి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి వారి దగ్గర ప్రాధేయపడతాడో అట్టి యొక్క శిష్యుడికి ఇక్కడ వేదాంత విచారణ పోత చెప్పమన్నారు, కానీ దోవనబోయే వాళ్ళని గురించి చెప్పమని మాత్రం పెద్దగా చెప్పదా. అందుకన్నారు, గురుడే జన్మల బాపగ అరయగ కారణముగా అందరి తరమా పరువడి గురువుల చేరియు స్థిరముగ ధరించవలను తీవ్రతతోడం. అయితే ఇక్కడ 84 లక్షల జీవరాశులు మానవ జన్మ జ్ఞానమైనది, తెలివైన జన్మ గొప్ప జన్మ చెప్పుకుంటున్నాం కదా. అట్టి గొప్ప జన్మ వచ్చినందుకు ఇక్కడ మనం ఆ సద్గురుమూర్తి దగ్గరికి చేరితే వారు మన కథ ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసి ఆ జ్ఞానాన్ని ప్రబోధం చేసి మన జన్మ రాహిత్యాన్ని పొందేటువంటి మార్గాన్ని తెలియజేస్తారట. అందుకని ప్రతి ఒక్కరు కూడా గురువు దగ్గరికి చేరి తరించాల్సిందే, కానీ వారి దగ్గర చేరకుండా తరించేటువంటి మార్గం లేదని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గురువు దగ్గర ఏంటంటే, నేనెవరిని, దేవుడు అంటే ఎవరు, మోక్షం అంటే ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను. ఇవి 5 ప్రశ్నలు. నేనెవరిని, దేవుడు అంటే ఎవరు, మోక్షం అంటే ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను. ఈ ప్రశ్నలు 5 కానీ ఈ 5 ప్రశ్నలు తెలుసుకోవడానికి మన మానవ జన్మ సరిపోతుంది. ఈ 5 ప్రశ్నలు ఎవరైతే గురుముక్తంగా విచారించి వారికి తనుమన ధనం అర్పించి తెలుసుకుంటారో వారు తిరిగి మరు జన్మకు రాని మార్గం రాము అని చెప్పి ఇక్కడే గురువు గారు ఎదురుగానే ప్రత్యక్షం ఉండగానే దేవా నేను జన్మకు రాను అని నిర్ణయంగా వారు నుంచి బయటకు వచ్చేస్తా అన్నమాట. ఈ 5 ప్రశ్నలు సమాధానం తెలుసుకున్నప్పుడు దీన్ని కృష్ణ ప్రభువు కందార్థంలో కూడా చెప్తాడు. గురువర పరిపూర్ణంబన ఎరుకన నివిరెండు ఎట్టివి ఎరుకోద్భవమెందు ఎరుకజను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడచే తిరిగించు మనను అట్లనే గురుడు తిరిగించు ననెను శరణాధులు నీ 2 కర్మూలగుని తన శిరమున ధరించి శరణాని ఆశిష్యు తిరిగించు మనను అట్లనే గురుడు తిరిగించు ననెను. ఈ కందార్థం యొక్క అర్థము ఆ 5 ప్రశ్నలు. కాబట్టి ఈ 5 ప్రశ్నలు మానవుడు తెలుసుకోవడానికి జీవితం సరిపోతుంది. ఈ 5 తెలుసుకుంటే వాడు తరించిన వాడే తిరిగి జన్మకు రానివాడు అవుతాడు. అందుకని ఈ ఎప్పుడు తెలుసుకోవాలి మనము, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పదని చెప్పుకున్నాం కదా. అందుకని ఈ ఎప్పుడు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ రుక్మిణి సంవాదంలో కోదకం నరసింహ ప్రభు చెప్తాడు, నరజన్మం ఎత్తినందుకు సరగుణ మోక్షంబు గనుట సాధకమరయం మరి ఇతర జన్మములలో పరమరయగ తెలియలేక ప్రచురించుట చేతన్. అయితే ఈ మానవ జన్మలకు వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే మోక్షాన్ని తెలుసుకోవాలట. ఎందుకని ఇతరత్రా జన్మలు వస్తే ఆ జన్మల్లో ఆ పరమార్థాన్ని అంటే ఆ దైవతత్వాన్ని తెలుసుకునేటువంటి ఒక జ్ఞానం మనకు ఉండదు. ఈ మానవ జన్మలోనే తెలుసుకోగలుగుతాము. ఎందుకు అంటే మానవ జన్మకి
అధికంగా ఏముందంటే పరిజ్ఞానం ఉంది. ఇక్కడ జ్ఞానం ఏంటి పరిజ్ఞానం ఏంటి అని విచారిస్తే మనము పెద్దలు మనకేం చెప్తున్నారంటే జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్నటువంటి చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. అక్కడ ఒక పాత్రలో పాలు ఉంటాయి. అక్కడ కుక్కో పిల్లు చూస్తే ఏమనుకుంటాయి, అక్కడ పాలు ఉన్నాయి, అవి తాగితే నా ఆకలి తీరుతుంది అని వాడికి జ్ఞానం ఉంది కాబట్టి వచ్చేసి అవి తాగి ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతాయి. అదే పాలను మానవుడైతే ఏం చేస్తాడు అంటే ఆ పాలను తీసుకెళ్ళి కాగబెట్టి తోడేసి పెరుగు చేసి ఆ పెరుగు నీళ్లు పోసి దాన్ని చిలికి మజ్జిగ తీసి వెన్న తీసి దాన్ని కాచి నెయ్యి తెస్తాడు. ఇన్ని విధాలుగా ఒకదానిని అన్ని మార్పులు చేసుకొని పాలగా మజ్జిగ పెరుగుగా నెయ్యిగా వెన్నగా ఎలా అనుభవిస్తున్నాడో దానినే పరిజ్ఞానము లేదా విచారణ జ్ఞానం అంటారు. పూజ్యశ్రీ అనుభవంగా స్వామివారు చెప్పినటువంటి ఉపమానం ఇది. వారు ఈ విధంగా చెప్పారు. కాబట్టి ఈ మానవ జన్మకే ఆ పరమార్థాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంది. గురువులు అంటే ఎవరో తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఎవరిని, దేవుడు ఎవరు, నాకు మోక్షం కావాలా, నన్ను మోక్షానికి పంపియండి అని అడిగేటువంటి జ్ఞానము ఈ యొక్క మానవ జన్మకే ఉంది. కాబట్టి ఈ మానవ జన్మలోనే తెలుసుకోవాలని మహాత్మ సెలవిచ్చారు. మనకి ఈ జన్మ పోతే ఇంకోసారి ఈ జన్మ రాదు, వచ్చింది ఇప్పుడు కాబట్టి ఈ జన్మలోనే తెలుసుకోవాలని పెద్దలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం అందరం మానవులం కదా, నరజన్మ కదా, కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు గురువు దగ్గరికి చేరి మీరు ఎవరైనా గురు బిడ్డలు కాని వారుంటే తక్షణమే గురువు దగ్గరికి చేరి వారి ద్వారా స్వామి దేవుడు అంటే ఎవరు, నేను ఎవరిని, నేను మోక్షానికి పోవాలంటే ఏం కావాలా, ఏం చేయాలని అడిగి తెలుసుకొని ఇప్పుడే చేరండి గురువు దగ్గర. ఈ జన్మ పోతే ఇంకో జన్మ కుక్కయ్యో కోడయ్యో నక్కయ్యో పుడితే ఆ జన్మలో పరిజ్ఞానం లేదు, పాలు తాగి కడుపు ఆకలి తీర్చుకుంటే ఉంటుంది, పెరుగు పాలు మజ్జిగ వెన్న నెయ్యి ఇన్ని రకాలు చేసుకోలేము. కాబట్టి ఇన్ని రకాలుగా తెలిసేటువంటి జ్ఞానం ఉంది ఈ మానవ జన్మ కాబట్టి ఇందులో తెలుసుకోవాలన్నారు. తదుపరి ఏమంటున్నారు, గరిమ సమస్త జీవతతి కంటను మానవులెక్కుడందునన్ గరితలుగాను పుట్టుట కంటెను పురుష జన్మమెక్కుడవు పురుషుల యందు శాస్త్ర పరిశోధన పండితులెక్కుడందునన్ మరి అతి గోప్యమైన పరమార్థమెరింగిన ధన్యులుత్తముల్. అయితే ఇక్కడ ఏమంటున్నారు మహాత్ములు, మానవ జన్మలో కూడా పురుషుడిగా పుట్టడం చాలా గొప్ప, స్త్రీ కంటే పురుషుడు అధికుడు అని ఇక్కడ స్త్రీలను చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే స్త్రీ పుట్టిన లగాయత్తు యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల స్వాధీనంలో పెరిగి పెద్ద కావాలి, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి. యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక అబ్బాయికి ఇచ్చి మనం పెళ్లి చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి భర్త అవుతాడు కాబట్టి భర్త చెప్పినట్టుగా వినాలి. భర్త చెప్పినట్టు అనుకుంటే సంసారం జరగదు కాబట్టి ఆ భర్తతో కాపురం చేస్తూ సంతానాన్ని కొడుకులు పెట్టాలి. కానీ పెద్దవాళ్ళని చేసిన తర్వాత ఏం ముసలాం అయింది. అప్పుడు ఇంట్లో కొడుకులు మనం ఏమంటారు, ముసలముండా బజారు నీకేం పెద్దనే కుక్కలు వస్తా వాకిట్లో కూర్చోమంటారు. అంటే స్త్రీ చిన్న వయసు తల్లిదండ్రులకు స్వాధీనంలో ఉండాలి, వివాహమైన తర్వాత భర్తాధీనంలో ఉండాలి, ముసలమైనా కూడా కొడుకులు కదిలింది ఆడ కాపులో కూర్చోవాలి. ఇది సనాతన ధర్మం అమ్మ. ఈ ధర్మం నడవటంలా ఈ ధర్మం రివర్స్ అయిపోయింది. ఈనాడు పురుషాధిక్యం తగ్గిపోయి స్త్రీ ఆధిక్యమై స్త్రీలే పురుషులుగా చలాయిస్తున్నారు. సనాతన ధర్మం చెప్పారు మహాత్ములు. మీకు చెప్తాను అమ్మ, ఏమనుకోవద్దు, కోపడుతుంది మీరు. కాబట్టి గరిమ సమస్త జీవత కంటే మానవులు ఎక్కడున్నాను గరితలుగాను పుట్టుట కంటే పురుషులను ఎక్కడవు. అయితే పురుషులైతే విద్యాభ్యాసాలు నేర్చుకున్నంత వరకు వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల స్వాధీనంలో ఉంటాడు. తర్వాత అబ్బాయికి వివాహం చేస్తే భార్య పైన పెత్తనం చేస్తాడు. తర్వాత సంసారం కొడుకులు పెట్టదు కంటే కొడుకులు పెట్టదని పెత్తనం చేస్తాడు. ముసవాడైనా కూడా మనసులో వండుకొని వరే ఆ శ్రేణికి ఉడుగుర్రా ఈ శ్రేణికి ఉడుగురని కేకలేస్తుంటాడు. అందుకని పురుషుడు గొప్పవాడని చెప్పారు. కానీ మహాత్ములు తర్వాత చెబుతారు విషయాన్ని. ఏమని చెబుతారంటే ఆ యొక్క పరమార్థాన్ని ఎరిగినటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వారే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా వారే అధికులు అని తక్షణం పక్కన పద్యం చెబుతారు. అయితే ఇక్కడ సమస్త మానవుడికి గరితలుగాను పుట్టుడు కంటే పురుష జన్మికుడు పురుషుల యందు శాస్త్ర పరిశోధన పండితులు ఎక్కడుందనన్ మరినతి గోప్యమైన పరమార్థం ఎరిగిన ధన్యులుత్తములు. అయితే ఈ రచనటువంటి పోదకం నరసింహప్రభు గారు ఇక్కడ పురుషులను 5 రకాలుగా విభజిస్తాడు. స్వామి పురుషులు 5 రకాలు అనుకోవచ్చు మీరు. అధవాధవుడు, అధవుడు, పురుషుడు, పురుషోత్తముడు, పరమ పురుషుడు. అయితే అధవాధవుడు అనగా ఇటీవలనగా అడుక్కొని తినడానికి కూడా చేతకాక సోమరిపోతాయి. భార్య అడకొచ్చి పెడుతున్నాను, భార్య సంపాదించుకొచ్చి పెడుతున్నాను, తిని బతికేవాడిని అధవాధవుడు అన్నారు. వీడు ఒక రకం పురుషుడు. ఇక రెండవ వంటి వాడంటే అధవుడు.
వీడు వాడికంటే కొంచెం మీద అంట. ఎందుకు పని చేయని చేత కాక బొచ్చ పట్టుకొని బజారు మంత్రి అడుక్కొని తినేవాడట. అదొకటి పురుషుడు. ఈ పురుషుడు అంటే ఎలాంటి వాడంటే సంపాదించుకొచ్చి భార్యాబిడ్డలను పోషించుకుంటూ తను స్వతహా పోషించబడేటువంటి వాడు పురుషుడు. ఇక పురుషోత్తముడు ఎవరంటే మరి పెద్దలు రాసినటువంటి రామాయణం, భారతం, భాగవతం లాంటి గ్రంథాలు చూసి అవి చదువుతూ వాటి ఉన్నటువంటి ధర్మ మర్మాలు తెలుసుకుంటూ, ఇందులో ఎవరో గురువు దగ్గర చేరితే మోక్షం పొందుతామట, జన్మకు రామంట అని రాసి ఉంటే అవి తెలుసుకునేటువంటి వారిని పురుషోత్తమం అన్నారు. ఇక పరమ పురుషులు ఎట్టివారనగా మహాత్ములు మరి మనకు పెద్దలందరూ ఉన్నారు. వీరంతా పరమ పురుషులే. ఆ యొక్క పరమరహస్యమైనటువంటి ఆ యొక్క పరమార్థాన్ని గ్రంథాల్లో చదివిన దాన్ని చదివినట్టు కాకుండా గురువు దగ్గరికి చేరి వారి ద్వారా ఆ పరమరహస్యమైనటువంటి మరి మనకు అయం వ్యర్థం బాహ్యకోపి నభవతి అని చెప్పుకుంటున్నాము. అలాంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిని ఎవరైతే తెలుసుకుంటారో అటివారే పరమ పురుషులని మనకు తెలియజేశారు. సరే, పెద్దలు చాలా మంది చెప్పి ఉన్నారు, నేను తెలుసుకుంటున్నాను. జై సద్గురు పరమరాజుకి. చాలా చక్కగా, ఎందుకంటే విషయాన్ని ఏ మేరకు చెప్పాలనో ఆ మేరకు వివేకానంద వెంకటేశ్వర స్వాముల వారు చక్కగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.